హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ గోపి పొదిలి. ఇవాళ మనం ఎకానమీకి సంబంధించి రాష్ట్ర బడ్జెట్ అదేవిధంగా ఎకనామిక్ సర్వేని చూద్దాం ఒకసారి. అందుట్లో భాగంగా ఫస్ట్ క్వశ్చన్, 2025-26 రాష్ట్ర బడ్జెట్కు సంబంధించి సరైనవి ఏంటి? ఏ రాష్ట్ర బడ్జెట్ ఏ ఆప్షన్ రాష్ట్ర బడ్జెట్ అంచనా 3,04,965 కోట్లు. అంటే ఎవ్రీ ఇయర్ రాష్ట్రం తన బడ్జెట్ను ప్రకటిస్తుంది. ఏ ఏ ఒక సంవత్సరంలో ఏ నెలలకు మధ్య ప్రకటిస్తుందంటే ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు కూడా రాష్ట్ర బడ్జెట్ అనేది ప్రకటించబడుతుంది. అదేవిధంగా ఆప్షన్ బి, రెవెన్యూ రాబడుల అంచనా 2,29,720 కోట్లు. రెవెన్యూ రాబడులు అంటే ప్రభుత్వానికి వచ్చేటువంటి పన్నులు ఏవైతే ఉంటాయో ఆ పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని రెవెన్యూ రాబడులుగా పరిగణిస్తాం. అదేవిధంగా ఆప్షన్ సి, మూలధన వసూలు. ఈ మూలధన వసూలుని మనం మూలధన రాబడులు కూడా పేర్కొనవచ్చు. ఎంతంట 74,645 కోట్లు. మూలధన వసూలుని ప్రభుత్వం ఎలా పొందుతుంది అంటే ప్రభుత్వం తాను సృష్టించిన ఆస్తులు ఏవైతే ఉంటాయో ఆ ఆస్తుల ద్వారా పొందిన ఆదాయాన్ని మూలధన రాబడులుగా పరిగణించవచ్చు. అంటే ABC ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ అన్నమాట. సెకండ్ క్వశ్చన్, 2025-26 రాష్ట్ర బడ్జెట్లో వాటిలో ప్రతి అంశానికి చేసిన ప్రతిపాదిత వ్యయం జతపరచండి. ఏమేమి ఇచ్చాడు? రైతు భరోసా, రైతు బీమా, ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువ వికాసం. ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ ఏంటి అంటే పథకాలు, ప్రభుత్వం తాను ప్రవేశపెట్టినటువంటి పథకాలు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రైతు భరోసా, ప్రజెంట్ గవర్నమెంట్ ఉన్న స్థితిని రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చింది. అయితే ఈ రైతు భరోసా పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఒక రైతు ఒక ఎకరానికి సంవత్సరానికి 12,000 రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వం నుంచి పొందడం జరుగుతుంది. అది కూడా ఎలా అంటే ఖరీఫ్ సీజన్కి 6,000, అదేవిధంగా రబీ సీజన్కి 6,000, ఇలా మొత్తంగా ఎకరానికి 12,000 రూపాయలు సంవత్సరానికి పొందడం జరుగుతుంది. అయితే ఇందులో భాగంగా రైతు భరోసా కేటాయించిన ధనం ఎంత అంటే 18,000 కోట్లు. అదే రైతు బీమా కేటాయించింది 15,089 కోట్లు, ఆప్షన్ 2. ఇందిరమ్మ ఇళ్ళ కేటాయించింది 12,571 కోట్లు అనమాట. అయితే ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఒక చిన్న పాయింట్. ఇందిరమ్మ ఇల్లు ప్రతి నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం నియోజకవర్గానికి 3,500 ఇళ్ళని కేటాయించడం జరుగుతుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాలకు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను కేటాయించడం జరుగుతుంది. ఇలా ప్రతి సంవత్సరం కేటాయిస్తారనమాట. తర్వాత రాజీవ్ యువ వికాసం. ఈ రాజీవ్ యువ వికాసాన్ని కేటాయించింది 6,000 కోట్లు. అయితే ఆప్షన్ వచ్చేసి ఏంటి? ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అనమాట. రైతు భరోసా కేటాయించింది 18,000 కోట్లు, రైతు బీమా కేటాయించింది 15,089 కోట్లు, ఇందిరమ్మ ఇళ్ళ కేటాయించింది 12,571 కోట్లు, రాజీవ్ యువ వికాసాన్ని కేటాయించింది 6,000 కోట్లు. క్వశ్చన్ 3 అన్నమాట. తెలంగాణ ప్రభుత్వ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2025 ప్రకారం 2024-25లో రాష్ట్ర పారిశ్రామిక రంగ ప్రస్తుత ధరల్లో స్థూల రాష్ట్ర విలువ మదింపులో కింది రంగాల తోడ్పాటు ఆధారంగా ఈ రంగాల అవరోహణ క్రమంని అమర్చండి. ఒకటే ఫ్రెండ్స్, ఇక్కడ ఏమంటున్నాడు అంటే తెలంగాణ యొక్క ఆర్థిక ముఖ చిత్రం అని చెప్తున్నాడు. ఇక్కడ దేని గురించి సంబంధించిందంటే పారిశ్రామిక రంగానికి సంబంధించింది. పారిశ్రామిక రంగం ఏముంటాయి అంటే పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి సబ్ సెక్టార్స్ అనమాట. ఉపరంగాలు ఏంటి అంటే నిర్మాణ రంగం ఉంటుంది, విద్యుత్ మరియు గ్యాస్ మరియు ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా తయారీ రంగం ఉంటుంది, అదేవిధంగా గనులు త్రవ్వకాలు కూడా ఉంటాయి. ఈ 4 రంగాలు కూడా పారిశ్రామిక రంగంలోని ఉపవిభాగాలు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే అవి పొందిన అంటే ఈ 4 ఉపరంగాలు పొందిన వాటా ఏదైతే ఉందో ఆ వాటా ఆధారంగా అవరోహణ క్రమంలో అమర్చండి అంటున్నాడు. అవరోహణ క్రమం అంటే ఏంటి ఫ్రెండ్స్? అవరోహణ క్రమం అంటే బిగ్ టు స్మాల్, అంటే పెద్ద దాని నుంచి చిన్నది ఫైండ్ అవుట్ చేయడం అనమాట. అయితే దీని ప్రకారం అత్యధిక అంటే పారిశ్రామిక రంగంలో అత్యధిక ఆదాయాన్ని పొందింది ఏంటి? ఎప్పుడైనా సరే
తయారీ రంగం అనేది అత్యధిక ఆదాయాన్ని పొందుతుంది. ఆప్షన్ సి. తయారీ రంగం తర్వాత అత్యధిక ఆదాయాన్ని పొందేది ఏంటి? నిర్మాణ రంగం. నిర్మాణ రంగం తర్వాత అత్యధిక ఆదాయాన్ని పొందేది ఫస్ట్ వచ్చేసి తయారీ రంగం, తర్వాత నిర్మాణ రంగం, ఆ తర్వాత గనులు మరియు త్రవ్వకాలు, ఫైనల్గా వచ్చేసి విద్యుత్ ఉపయోగాలు. ఇక్కడ విద్యుత్ ఉపయోగాలు అంటే ఏంటి అంటే ఫ్రెండ్స్, విద్యుత్ ఉంటుంది, గ్యాస్ ఉంటుంది, వాటర్ సప్లై ఉంటుంది, ఇవి 3 ఉంటాయన్నమాట. సో ఆప్షన్ 3 వచ్చేసి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ థర్డ్ క్వశ్చన్కి. ఇక్కడ గనులు త్రవ్వకాలు అనేది థర్డ్ ప్లేస్లో ఉంటుంది. అదే మనం కనుక ఒకసారి భారతదేశాన్ని కనుక తీసుకుంటే ఆప్షన్ గనులు త్రవ్వకాలు అనేది లాస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో గనులు త్రవ్వకాలు అనేవి ఉండడం వలన థర్డ్ ప్లేస్లో ఉంది. అదే భారతదేశంలో అయితే గనులు త్రవ్వకాలు చివరి ప్లేస్లో ఉంటుంది. ఇక మిగతాదంతా సేమ్ ఉంటుంది. సో ఫోర్త్ క్వశ్చన్. టీజీ ఐపాస్ ద్వారా 2025 ఫిబ్రవరి 28 నాటికి వ్యాపార యూనిట్ ఏర్పాటుకు అత్యధిక అనుమతులు పొందిన తొలి 3 జిల్లాలను గుర్తించండి అంటున్నాడు. అంటే ఫస్ట్ 3 డిస్ట్రిక్ట్స్ని గుర్తించమంటున్నాడు. అసలు టీజీ ఐపాస్ అంటే ఏంటి? టీజీ అంటే తెలంగాణ, ఐపాస్ అంటే ఏంటి? ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫైడ్ సిస్టమ్ అనమాట. అంటే స్వీయ ధృవీకరణ పత్రం. ఎవరైతే పరిశ్రమను ఏర్పాటు చేయాలి అని అనుకుంటున్నారో వారంతటా వారే అనుమతులు పొందేటువంటి ఒక పోర్టల్ వ్యవస్థ అనమాట. దీన్ని ప్రారంభించింది ఎప్పుడు అంటే 2015వ సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. నేటికి 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ టీజీ ఐపాస్లో అత్యధిక అనుమతులు పొందినటువంటి తొలి 3 జిల్లాలను గుర్తించమంటున్నాడు. చూద్దాం. ఫస్ట్ అత్యధికంగా అంటే ఏ డిస్ట్రిక్ట్ అత్యధికంగా పొందింది అని అంటున్నాడు. అంటే మనం ఒకసారి కనుక చూసుకుంటే ఫోర్త్ క్వశ్చను, అత్యధికంగా పొందిన అనుమతులు మేడ్చల్ మల్కాజ్గిరి, ఆ తర్వాత సంగారెడ్డి సెకండ్ అత్యధికంగా అనుమతులు పొందింది, తర్వాత రంగారెడ్డి జిల్లా అత్యధిక అనుమతులు పొందింది. అంటే అత్యధిక అనుమతులు పొందింది వరుసగా మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, రంగారెడ్డి. ఇది ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ 1. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ క్వశ్చన్ అనమాట. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి? తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం 2025 ప్రకారం ప్రస్తుత ధరల వద్ద 2024-25 వివిధ రంగాల వృద్ధి రేటును జతపరచండి అంటున్నాడు. అంటే ఇక్కడ రంగాలు ఇచ్చాడు, అదేవిధంగా వాటి యొక్క వృద్ధి రేటు ఇచ్చాడు, వాటిని జతపరచమంటున్నాడు. ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్, వృద్ధి రేటు అనేది ఎలా ఉంటుంది అంటే గత సంవత్సరం వచ్చినటువంటి శాతాన్ని ప్రస్తుత సంవత్సరం యొక్క దానితోటి పోల్చడం ద్వారా వచ్చేదే వృద్ధి రేటు అనమాట. అయితే ప్రాథమిక రంగం యొక్క వృద్ధి రేటు 5.5%, ద్వితీయ రంగం వృద్ధి రేటు 7.6%, సేవా రంగం యొక్క వృద్ధి రేటు 11.9%. ఎప్పుడైనా సరే సేవా రంగం యొక్క వృద్ధి రేటు అనేది ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్డ్ టు అదర్ 2 సెక్టార్స్ అనమాట. సో ఆప్షన్ వచ్చేసి 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 6th క్వశ్చన్. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం 2025 ప్రకారం 2024-25లో తెలంగాణ ప్రాథమిక రంగం ప్రస్తుత ధరలు అంటే ఇప్పుడున్నటువంటి ధరలు అనమాట, కరెంట్ ప్రైజెస్. అదేవిధంగా కరెంట్ ప్రైజెస్ ఉంటాయి, బేస్ ఇయర్ కూడా ఉంటుంది. దాన్ని ఏమంటామంటే బేస్ ఇయర్గా బేస్ చేసుకుంటాం. ప్రస్తుతం ఉన్నటువంటి బేస్ ఇయర్ ఏంటి అంటే 2011 మరియు 2012. దాన్ని ఏమంటామంటే మన స్థిర ధరల వద్ద అని అంటాం. కానీ ఇక్కడ అడిగింది ఏంటి? స్థిర ధరలు కాదు, ప్రస్తుత ధరలో అంటున్నాడు. ప్రస్తుత ధరలు అంటే 2024-25 ఉన్నటువంటి ధరలు అన్నమాట. సో విలువ మదింపులు కింది రంగాల తోడ్పాటు ఆధారంగా ఈ రంగాలను ఆరోహణ క్రమంలో మార్చండి. సరే, క్వశ్చన్ ఎలా ఉన్నా సరే మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. అంటే కింద ఇచ్చినటువంటి రంగాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వాటాలను ఆరోహణ క్రమంలో మార్చమంటున్నాడు. ఆరోహణ క్రమం అంటే ఏంటి? స్మాల్ టు బిగ్ అనమాట. స్మాల్ టు బిగ్ అంటే ఇక్కడ ఏంటి? తక్కువ పొందిన ఆదాయం నుంచి ఎక్కువ పొందిన ఆదాయం వరకు తీసుకురావాలి. అయితే ఏమేమి ఇచ్చాడు ఆప్షన్స్? పంటలు, పశు సంపద, మత్స్య సంపద, గనులు,
అడవులు. ఇదంతా ఏంటి? ప్రాథమిక రంగం. ఈ ప్రాథమిక రంగంలో అతి తక్కువ వాటాను పొందింది ఏదైనా ఉంది అంటే అది అడవులు. అతి తక్కువ వాటాను పొందింది అడవులు. అడవులు తర్వాత మత్స్యరంగం. మత్స్యరంగం తర్వాత గనులు. గనులు తర్వాత పశు సంపద. పశు సంపద తర్వాత పంటలు. మనం ఈ క్వశ్చన్ని ఇంకొకలాగా చూద్దాం. ప్రాథమిక రంగంలో ఉపరంగాల్లో ఏవైతే ఉన్నాయో అధిక వాటాను పొందిన రంగాలను గుర్తించండి అని అంటే అధిక వాటా అంటే ఇక్కడ మనం ఏం చెప్పాలి? అధిక వాటా అంటే మనం పంటల తర్వాత పశు సంపద తర్వాత గనులు తర్వాత మత్స్య సంపద తర్వాత అడవులు చిట్ట చివరిలో ఉంటాయన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ 6 క్వశ్చన్స్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ తెలంగాణ ఎకానమీకి సంబంధించి. నెక్స్ట్ ఇంకొక 6 క్వశ్చన్స్ ఉంటాయి, అవి నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నేను మీకు కంపల్సరీ ప్రతి కరెంట్ అఫైర్స్ కానీ మీకు యూజ్ అయ్యే విధంగా మీకు యూజ్ అవుతుంది, ప్లస్ నాకు కూడా యూజ్ అయ్యే విధంగా నేను చూస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.